గుడ్డు కావాలా నైనా? ఇది కాదు డైలాగు, ఇంకోటి ఉంది, చెప్తా ఉండు. శనివారం నేను గుడ్డు తిన్ను. మా అమ్మ బాగా పనిచేసింది కాబట్టి బలం కోసం రోజు గుడ్డన్న తినమ్మా, ఏమి తినకపోయినా. అమ్మ ఒకటే గుడ్డు కదా అని చెప్పి అన్నం వండేటప్పుడు అందులో వేసేసిద్ది, అదే ఉడికిద్ది అనమాట. ఇక్కడ విషయం ఏంటంటే అన్నంలో ఉండిద్ది, అది మర్చిపోద్ది తిందు. నైట్ ఉడకబెట్టుకున్నట్టుంది, పాపం మర్చిపోయింది. ఈ రోజు ఏమో శనివారము, దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ మరుసటి రోజు తినొచ్చా, మళ్ళీ గుడ్డు వేస్ట్ అయ్యిద్ది కదా అని. సమ్మర్లో మామూలుగా ఉండదు అబ్బా. కిచెన్లో ఏసీ పెట్టుకుంటే బాగుండేమో అనిపిస్తుంది తెలుసా, చెమట్లు గారిపోతా ఉంటాయి. మామూలుగా పల్లెటూరు వాళ్ళకి పండ్లు ఎండాకాలం వచ్చిందంటే పొద్దున్నే చేస్తారు, ఎండకు చేయలేక. మిరపకాయల కోత ఒకటి, కరువు పని ఒకటి, తొందరగా వెళ్తారనమాట పొద్దున్నే. అన్నం తినాలి కాబట్టి ఇంట్లో ఉన్న మగోళ్ళు తొందర పెడతా ఉంటారు ఆడవాళ్ళని. ఇప్పుడు వండుతా ఉంటాం, ఎదురుగా వచ్చి కూర్చొని పెట్టు పెట్టు అంటా ఉంటారు. హడావిడిగా చేస్తే ఏం కుదిరి సావో. నేను చిన్నప్పుడు మా తాతతో కలిసి తినేదాన్ని, కలిసి అంటే తన పళ్ళంలో నేను కూడా తినేదాన్ని. ఇప్పుడు మా అమ్మమ్మ లేదు కదా, ఇప్పుడు నేను పెడుతున్నాను, నాకు భలే హ్యాపీ అనిపించింది ఈ విషయానికి మాత్రం. కానీ ఈ ముసలోళ్ళు ఉన్నారే, వాళ్ళకి ఎవరైతే ఊరికని చేస్తా ఉంటారో వాళ్ళని పట్టించుకోరు. దూరపు కొండలు నునిపేళ్ళకి ప్రియారిటీ ఇవ్వరనమాట. మనల్ని పట్టించుకునే వాళ్ళకే ప్రియారిటీ ఇస్తే బాగుండిద్ది అని నా ఉద్దేశం.